రజతోత్సవ సంబరానికి సిద్ధమైంది గులాబీ పార్టీ. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో ఆవిర్భవించి 13 ఏళ్ల పాటు ఉద్యమ పార్టీగా అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. అనంతరం 9.5 ఏళ్లు అధికార పార్టీగా గులాబీ జెండాను రెపరెపలాడించారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను పోషిస్తోంది బీఆర్ఎస్. 2023 ఎన్నికల్లో ఓటమి, అనంతర పరిణామాలు కారు పార్టీకి కాస్త ఇబ్బందిగా మారినా పార్టీ శ్రేణుల్లో నేతల్లో ఉత్సాహాన్ని నింపి మళ్లీ విజయం దిశగా నడిపించేందుకు ఈ వేదికగా దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్ కేసీఆర్. దీంతో అందరి దృష్టి ఎలకతుర్తిలో కేసీఆర్ ఏం మాట్లాడతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివస్తారనే అంచనా మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 1159 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా 159 ఎకరాలు సభాస్థలికి కేటాయించారు. మిగిలిన 1000 ఎకరాలను 5 జోన్లుగా విభజించి వాహనాల పార్కింగ్కు కేటాయించారు. పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని అందరూ వీక్షించేలా 8 అడుగుల ఎత్తు, 150 అడుగుల వెడల్పు, 100 అడుగుల పొడవుతో నిర్మిస్తున్న బాహుబలి వేదిక నిర్మాణం పూర్తయింది. ప్రధాన వేదిక ముందు వీఐపీలు, మీడియా ప్రతినిధులకు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. దూరంగా ఉండే వారికి వేదిక పైన ఉన్నవారు కనిపించేలా సుమారు 100 ఎకరాల్లో ఎల్ఈడి తెరలను, లైట్లను అమర్చారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, నియోజకవర్గాలు, మండలాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించి జన సమీకరణం పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్ నుంచే సుమారు 3 లక్షల మందికి పైగా ప్రజలను సమీకరించాలని అధిష్టానం నిర్దేశించిన నేపథ్యంలో ఆ మేరకు నాయకులు క్షేత్రస్థాయిలో ప్రయత్నాలు గట్టిగా చేశారు. వరంగల్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సభకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 5 రోజుల కిందట సూర్యాపేట నుంచి బయలుదేరిన ఎడ్ల బండ్లు నిన్న రాత్రి ఎలకతుర్తికి చేరుకున్నాయి.
బీఆర్ఎస్ 25 ప్రస్థానం స్టార్ట్ అయ్యి దాదాపు 25 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈరోజు పార్టీ అధినేత కేసీఆర్ ఈరోజు హనుమకొండ జిల్లా ఎలకతుర్తిని బహిరంగ సభ నుంచి దిశానిర్దేశం చేయనున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతారని చెప్పేసి తెలంగాణ యావత్ ప్రజానికమే కాకుండా మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా చాలామంది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. దాదాపు అంటే 2 ఎన్నికలు, అంటే ఒక పక్క శాసనసభ ఎన్నికలు, మరో పక్క పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ ఇంతవరకు కూడా ప్రజల మధ్యకు రాని పరిస్థితి. కానీ ఈరోజు బీఆర్ఎస్ రజతోత్సవ సభల ఏర్పాట్ల నేపథ్యంలో దాదాపు 10 లక్షల ప్రజల మధ్య ఆయన ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు, ముఖ్యంగా తెలంగాణ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. ముఖ్యంగా ఎలకతుర్తి సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి సవీన్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సవీన్, అడుగు పెట్టబోతుంది. ఈ నేపథ్యంలో వరంగల్ నగరానికి సంబంధించి ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభను 25 ఏళ్ల ఆవిర్భావ సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా రజతోత్సవ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాయంత్రం ఆ బహిరంగ సభకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు, రాష్ట్ర నాయకత్వం అంతా ఎలకతుర్తిలోనే ఉండి, వరంగల్లోనే ఉండి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ బహిరంగ సభకు సంబంధించి ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి రాకేష్ రెడ్డి గారు, 24 ఏళ్లు పూర్తి చేస్తుంది బీఆర్ఎస్, 25 సంవత్సరం అడుగు పెట్టబోతుంది. ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మీరు ఏం చెప్తారు? ఎట్టి పనికైనా మట్టి పనికైనా మన ఇంటివాడు కావాలన్నట్టు ఇంటి పార్టీ అయినటువంటి తెలంగాణనే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తారు. తెలంగాణ పార్టీ ఎందుకంటున్నారు, ఇది ఉద్యమ పార్టీగా తెలంగాణ, రాజకీయ పార్టీగా తెలంగాణను ముందు తీసుకెళ్ళాలి. ఒక రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీగా ప్రజలు పోషిస్తారు. ఇంతకంటే కావాల్సింది ఏమి? అందుకనే ఒక ఉత్సవంగా టీఆర్ఎస్ పార్టీ నిర్వహించుకోవడం, ప్రజలే దీన్ని ప్రజలు ఉత్సవంగా నిర్వహించుకోవాలన్నారు. అందుకనే సమగ్ర తారక జాతరను కల్పించే విధంగా మీకు ఏర్పాటు మీకు కనబడతాం. సుమారుగా 1500 ఎకరాల్లో నిర్వహించేటువంటి ఈ సభకు లక్షలాది మంది వస్తారని చెప్పి మేము భావిస్తాం. మంది వస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. వరంగల్లో కేసీఆర్ గారి సభ అంటే చరిత్రనే అది ఎప్పుడైనా కూడా. ఎందుకంటే ప్రకాష్ రెడ్డిపేటలో ఉద్యమ సందర్భంలో పెట్టినటువంటి సభ దేశంలో చరిత్ర సృష్టించింది. దేశంలో అతిపెద్ద సభలు నిర్వహించినటువంటి చరిత్ర కేవలం బీఆర్ఎస్ పార్టీది, టీఆర్ఎస్ పార్టీది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే వరంగల్లో పెట్టినటువంటి సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఒక ప్రత్యేక నేపథ్యంలో జరుగుతుంది ఈ సభ. ఎందుకంటే 6 గ్యారెంటీలకు ఎగనామం, ప్రజలకు పంగనామం, రాష్ట్రం అంతా ఆగమాగమైనటువంటి ఒక నేపథ్యంలో కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కత్తి తిప్పాలనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉన్నది. కాబట్టి రాష్ట్ర నలుమూల నుండి స్వచ్ఛందంగా వాళ్ళు వాహనాలు తీసుకొని మరి చాలామంది వస్తున్నారు. కాబట్టి ఇది చరిత్రను తిరగరాసేటువంటి సభ ఉంటుంది. బహిరంగ సభ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? ఈ సభ 4:30కు కళాకారుల పాటలతోని ప్రారంభమవుతుంది. సుమారుగా 5 గంటలకు కేసీఆర్ గారు వస్తారు. వారు వచ్చి వారు ఇక్కడ విడిది రూమ్లో వెయిట్ చేసి దాని తర్వాత 6 గంటల ప్రాంతంలో వారు వచ్చి ఇక్కడ యావత్ తెలంగాణను ఉద్దేశించి మాట్లాడతారు. ఇక్కడ లక్షల మంది వస్తారు, కానీ టీవీల ముందు కోట్లాది మంది అతుక్కుపోతారు. ఐపీఎల్ సందర్భంగా కూడా ఎక్కువ స్పీచ్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఒక్క మాటనే 4 కోట్ల తెలంగాణ ప్రజానికాన్ని ఈసారి స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది? ప్రధాన ప్రతిపక్ష నేతగా ఇదే తొలి భారీ బహిరంగ సభ కేసీఆర్ నిర్వహిస్తున్నారు. కేసీఆర్ స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది? మాటలు తూటాల్లాగా పేలబోతున్నాయి. ప్రతిపక్షాల మీద పిరంగి గుండ్లై వేలుతాయి. ఈ 16 నెలల కాలంలో ఆగమైనటువంటి ఆటో వాళ్లకు అభయహస్తం అందించే విధంగా, రందిపడుతున్నటువంటి రైతులతోని రణబేరి మోగించే విధంగా, ఛిద్రమైనటువంటి చేనేతలకు ఒక చిరు ఆశను చిగురింపజేసే విధంగా, బిక్కుమంటూ బతుకులెల్లదీస్తున్నటువంటి బరుగులకు, బీదలకు ఒక భరోసానిచ్చే విధంగా, కుదేలైనటువంటి రియల్ ఎస్టేట్కు గుండె ధైర్యాన్ని ఇచ్చే విధంగా, విశ్వాసం కోల్పోయినటువంటి వ్యాపారస్తులకు ఒక విశ్వాసాన్ని అందించే విధంగా, యావత్ తెలంగాణకు ఒక దిశను చూపే విధంగా, ఒక స్ఫూర్తిని తగిలించే విధంగా కేసీఆర్ గారు మాటలు ఉండబోతుంది. ఇది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ సంవత్సరం వేదికను ఏర్పాటు చేశారు. వేదిక బయట మొత్తం దాదాపు
కొన్ని లక్షల మంది ప్రజలు వీక్షించేదాన్ని. మొత్తం 1213 నిమిషాల్లో బహిరంగ సభాస్థలం ఏర్పాటు చేశారు. అదేవిధంగా 150 ఎకరాలు సభా ప్రాంగణం ఉండగా 1059 ఎకరాల్లో పార్కింగ్ 1059 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 50,000 వాహనాలు పార్కింగ్కు నిలిపే విధంగా ఆ బీఆర్ఎస్ యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్టుగా ఇక్కడ నాయకులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. అది పార్టీకి సంబంధించి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది కాబట్టి కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి కూడా ప్రజల్లో ఉంది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ ప్రభుత్వం తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లోనే కేసీఆర్ ప్రచారం చేశారు. ఎప్పుడు బయటకు రాలేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఎక్కడ ప్రజాక్షేత్రంలోకి రాలేదు, బహిరంగ సభల్లో పాల్గొనలేదు. అసెంబ్లీ సమావేశాలకు 1-2 సందర్భాల్లోనే హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాట్లాడలేదు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలి భారీ బహిరంగ సభ ఇది. పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది కాబట్టి ఈ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఒకసారి మనం ముందుకు వెళ్తే 2001 ఏప్రిల్ 27వ తేదీన టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ లక్ష్యంగా ఆ పార్టీ ఏర్పాటైంది. 2014 వరకు బీఆర్ఎస్ ఉద్యమం చేసింది. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. 2004లో 26 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు బీఆర్ఎస్ గెలిచింది. కేంద్ర మంత్రివర్గంలో కేసీఆర్ చేరారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరారు. 2005లోనే బీఆర్ఎస్ పార్టీ యూపీఏ సర్కారు నుంచి బయటకు వచ్చింది. ఇక 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేయగా 10 ఎమ్మెల్యే సీట్లు, అదేవిధంగా 2 ఎంపీ సీట్లు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014లో బీఆర్ఎస్ 63 ఎమ్మెల్యే సీట్లతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 11 ఎంపీ సీట్లు గెలిచింది. 10 ఏళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతు బంధుతో పాటు అదేవిధంగా రైతు రుణమాఫీ, రైతులకు అనేక సంక్షేమ పథకాలు, దళిత బంధుతో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇట్లా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ వరుసగా 2014, 2018 2 బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చి దాదాపు 17 నెలలు పూర్తవుతోంది. ఈ 17 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తోంది. మరోవైపు హైదరాబాద్లో హైడ్రా, మూసీ లాంటి అంశాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇతరత్ర ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ భూసేకరణ, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భూసేకరణ అంటే లగచర్ల విషయం కావచ్చు, ఇట్లా మిగిలిన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేస్తోంది. వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేది బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలో ఈ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ ప్రజలకు ఎట్లాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్ ఉద్యమ ప్రస్థానంతో పాటు ఉద్యమ ప్రస్థానంలో ఎదుర్కొన్న ఇబ్బందులు 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు, ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి తర్వాత జరుగుతున్న పరిస్థితులు, వీటన్నిటిపైన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు సందేశం ఇచ్చే అవకాశం ఉంది. ఈ బహిరంగ సభ తర్వాత సంవత్సరం పాటు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ 25వ ఉత్సవాలను జరపబోతోంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తోంది. బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఈ బహిరంగ సభే నాంది పలుకుతుందనేది బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. 4:30కి సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ బీఆర్ఎస్ పార్టీ ఎలకతుర్తి భారీ బహిరంగ సభ ప్రారంభం కాబోతోంది. కేసీఆర్ స్పీచ్ 7 గంటల నుంచి 7:40 నిమిషాల వరకు ఉండే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. ఇప్పటికే ఈ బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్టేజ్ ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయి. వేదిక మీద 400 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. వేదిక ముందు
మొత్తం దాదాపు 4 నుంచి 5 లక్షల మంది వస్తారని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నప్పటికీ 2 లక్షల మందికి పైగా ప్రజలు వస్తే ఈ సభ సక్సెస్ అయినట్లేనంటూ బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఒక రకమైన చర్చ అయితే జరుగుతుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ ఈ భారీ బహిరంగ సభ ద్వారా ప్రతిపక్షంలో ఉంది కాబట్టి తిరిగి కేడర్లో ఆత్మస్థైర్యం నింపడంతో పాటు 17 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. అందుకే ఈ సభ సక్సెస్ అయింది, సభకు పెద్ద ఎత్తున జనం వచ్చారనే ఒక సందేశాన్ని కూడా ప్రజలకు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే వరంగల్ కేంద్రంగా ఉద్యమ సమయంలో ఏ విధంగా వరంగల్ కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహించి విజయవంతం చేసి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని బీఆర్ఎస్ పార్టీ అప్పుడు కేసీఆర్ ఏ విధంగా రగిల్చారో ఇప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమయంలో ఈ వరంగల్ వేదికగానే ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజల్లో కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా ఈ సభ ఉపయోగపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ స్పీచ్ ఏ విధంగా ఉంటుంది, చాలా రోజుల తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ భారీ బహిరంగ సభలో ఏం మాట్లాడతారు అనేది మనం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సవీన్. రజతోత్సవ సంబరాల వేళ ట్వీట్ చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. ఉద్యమ పార్టీగా ప్రత్యేక తెలంగాణను సాధించి అధికార పార్టీగా ఉజ్వల తెలంగాణను ఆవిష్కరించి ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన సమరశంఖం పూరించి తెలంగాణ సమాజం ఇచ్చిన ప్రతి బాధ్యతను ఓ పవిత్ర యజ్ఞంలా ప్రతిక్షణం యుద్ధంలా అకుంఠిత దీక్షతో పూర్తి నిబద్ధతతో నిర్వర్తిస్తూ గులాబీ జెండా 25 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ అపూర్వమైన చారిత్రాత్మకమైన సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా 4 కోట్ల ప్రజల కోసం పునరంకితమవుదాం, బీఆర్ఎస్ జెండాను సమున్నత శిఖరాలకు చేరుద్దామంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పుడు అండగా నిలిచింది కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. పార్టీ రజతోత్సవం వేళ జలదృశ్యంలో గులాబీ పార్టీ జెండా ఆవిష్కరించిన ఆయన పలువురు నేతల సేవలను గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ ఇప్పుడైనా రాష్ట్ర ప్రజల కోసమే ఉందన్నారు కేటీఆర్. ఆనాడు గులాబీ జెండాకు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి ఏ అండా దొరకని నాడు, ఎవరు కూడా కనీసం ఆశ్రయం ఇయ్యని నాడు నేనున్నానంటూ ముందుకు వచ్చి తన ఇంటిని ఆ రోజు మా పార్టీ ఆఫీస్కు ఇచ్చి వెన్నుదట్టి గుండె ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపిన స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జలదృశ్యంలో ఈరోజు మళ్ళీ వారికి నివాళులు అర్పించి కలుసుకోవడం గొప్పగా ఉంది, సంతోషంగా ఉంది. పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానీ, స్వర్గీయ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు కానీ ఈ ఉద్యమానికి మా పార్టీ ప్రస్థానానికి ఒక రకంగా చెప్పాలంటే స్ఫూర్తి మూల స్తంభాలు వారు. టీఆర్ఎస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించి అధికార పార్టీగా ఉజ్వల తెలంగాణను ఆవిష్కరించి ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన గట్టిగా నిలబడి పోరాడుతున్నది అంటే ఆనాడు ఇట్లాంటి పెద్దలు అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వ పటిమ అనేది చెప్పక తప్పదు. ఇవాళ 24 ఏళ్లు నుండి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి, స్వర్గీయ కొత్తపల్లి జయశంకర్ గారికి, వేలాదిగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన తెలంగాణ అమరవీరులందరికీ వినయపూర్వకంగా చేతులు జోడించి వారికి వినమ్రంగా పాదాభివందనం చేస్తూ భవిష్యత్తులో కూడా వారి స్ఫూర్తితో మరింత ఉధృతంగా ప్రజల పక్షాన పోరాడే శక్తిని కల్పించాలని, 25 ఏళ్ల నుండి మరొక 50 ఏళ్లకు బలమైన పునాది ఆ పెద్దల ఆశీస్సులతో తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడే అవకాశం మాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
సహకరించిన పాత్రికేయ మిత్రులకు కూడా 24 ఏళ్లుగా ఉద్యమంలో, తర్వాత అధికార పార్టీగా, ఇవాళ ప్రతిపక్ష పార్టీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్.